ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఆయన తిరుపతికి బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటలకి తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి అలిపిరి పాదాల వద్దకి వెళ్తారు. అలిపిరి పాదాల నుంచి కాలినడకన తిరుమలకి వెళ్తారు. రాత్రి 9 గంటలకి తిరుమలకి చేరుకుంటారు. ఆ రాత్రికి గాయత్రి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. 3వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు శ్రీవారిని సేవించుకుంటారు. అనంతరం తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత గాయత్రి గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. 11 గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకి వారాహి సభావేదిక వద్దకి చేరుకుంటారు. 5:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అదే రోజు రాత్రి 8 గంటల 35 నిమిషాలకి రేణిగుంట విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. రాత్రి 9 గంటల 40 నిమిషాలకి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, పవన్ షెడ్యూల్ అయితే ఖరారైంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, మొత్తం మీద ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏదైతే 2, 3వ తేదీల్లో తిరుమల తిరుపతి పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. ముఖ్యంగా ఏదైతే ఆయన 2వ తేదీ మధ్యాహ్నం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి ఆయన మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకైతే ఇక్కడికి చేరుకున్నప్పటికీ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎక్కువ వెళ్తుంటారు. సాయంత్రం వరకే భక్తులకి 6 గంటల వరకే ఎక్కువ అనుమతి ఉంటుంది. కానీ ఆయనైతే సాయంత్రం 6 గంటల పైన ఈ అలిపిరి నడక మార్గం నుంచి మొదలెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బందులు కలగకుండా నేరుగా కేవలం ప్రోటోకాల్ పరిధి మాత్రమే అప్పుడు పంపిస్తారు ఆ సమయంలో. ఎందుకంటే గతంలో ఈ చిరుతల బెదడలతో ప్రధానంగా అంటే చిరుతలు ఎక్కువగా తిరుగుతుండడంతో భక్తుల్ని ఒంటరిగా పంపించేవాళ్ళు కాదు, గుంపులుగా పంపించేవారు. కానీ ఇప్పుడు సాయంత్రం పూటే పూర్తిగా అందరినీ తగ్గిస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి రోజు మాత్రం సాయంత్రం 6 లోపే పూర్తిగా భక్తుల్ని పంపించిన తర్వాతే ఆయన కొండపైకి బయలుదేరతారని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా తెలిపారు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం సామాన్య భక్తులకి మేలు చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వచ్చే సమయంలో ఇటు భక్తులు కావచ్చు, మరోవైపు అభిమానులు భారీ స్థాయిలో ఈ క్యూ లైన్ వచ్చేటువంటి నడకదారుల్లో వెళ్ళే దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అట్లా ఇబ్బంది లేకుండా ఆయన ప్రయాణం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కావచ్చు, మరోవైపు జనసేన పార్టీ నాయకులు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. రాత్రి ఆయనైతే సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు ఆయన చేరుకున్నట్టయితే తెలుస్తుంది. రాత్రి గాయత్రి నిలయం చేరుకున్న తర్వాత మరుసటి రోజు 3వ తేదీ శ్రీవారిని దర్శించుకున్నారు. అదే కాదు, ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి అన్నదాన సత్రమే కాదు, మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్లు కూడా ఆయన పరిశీలించనున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే స్వామివారి దర్శనానికి అంటే సామాన్య దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఆయన